నమస్తే ఫ్రెండ్స్, మనీ క్రియేషన్స్. ఈరోజు బ్యాక్ డిజైన్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. బ్యాక్ బోట్ నెక్ నేను కటింగ్ పెట్టాను కదా, ఓన్లీ బ్యాక్ పట్టు స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. పైపింగ్ వేసి ఫస్ట్ బక్రం క్లాత్ ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలండి. తర్వాత నెక్ ఎంత ఉందో అంత తీసుకోవాలి. నిన్న కటింగ్లో చూపించాను కదండి. బ్యాక్ పార్ట్ పెట్టుకుని 10.5 పొడవు కావాలి నాకు నెక్ డీపు. తర్వాత పావు తక్కువ 4 ఇంచులు వెల్లడిపండి. పైన కూడా పావు తక్కువ 4 ఇంచులు పెట్టుకున్నాను. ఇది ఒక బాక్స్లో గీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి 3.25 ఇంచులు డౌన్ పెట్టుకుని ఇక్కడ బోట్ షేప్ తీసుకోవాలండి. ఇలాగా కరువు స్కేల్ ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే చేత్తో అయినా తీసుకోవచ్చు. కరువు స్కేల్ ఉంది కాబట్టి తీసేస్తున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉంచుకోవాలండి ఇక్కడ షేప్ తీసుకోవడానికి. కింద పావు తక్కువ 4 పెట్టాం కదా, పైనుంచి 2 ఇంచుల ధర మార్క్ పెట్టుకోండి. అక్కడి నుంచి 3.25 ధర మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ మనం నెక్ షేప్ తీసుకోవాలి. ఇలా కరువు స్కేల్ ఉంటే ఇలా తీసుకుంటే మీకు కొత్త వారు అయితే ఈజీగా వస్తుంది. చేత్తో అయినా తీసేసుకోవచ్చు. కింద కూడా ఇలా కరువు స్కేల్ పెట్టుకొని ఇలా షేప్ తీసుకొని చేత్తో అయినా వస్తుంది. స్కేల్ ఉంది కాబట్టి నేను స్కేల్ ఉపయోగించి డ్రా చేశాను. చుట్టూ 30 ఇంచు ఉండేలా చూసుకొని డ్రా చేసుకొని మనకి నెక్ ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకోవాలండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కటింగ్ చేసుకుని ఇక్కడ ఒక 1/2 ఇంచు లైన్ గీసుకుని మొత్తం నెక్ బాగా డీప్ అయిపోకుండా ఉండడానికి నేను మిడిల్లో కటింగ్ లేకుండా కట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. బక్రం క్లాత్ కూడాని ఇక్కడ పిన్స్ పెట్టుకుని కట్ చేసుకోండి. నా దగ్గర గుండ్ పిన్స్ లేవండి, అందుకే పెట్టలేదు. అలాగా కట్ చేసుకున్నాను. అలాగా స్లోగా కట్ చేసుకోండి. తర్వాత కింద నెక్ కూడా ఇది కొంచెం మోడల్ కొంచెం టైం పడుతుందండి. నేను బ్యాక్ పార్ట్ విడిగా, ఫ్రంట్ విడిగా, హ్యాండ్స్ విడిగా స్టిచ్చింగ్ పెడతాను చూడండి. హ్యాండ్స్ కూడా కటింగ్ పెడతాను చూడండి. తినండి ఇలా వస్తుంది నెక్ షేపు. ఇప్పుడు ఇది మనం లైనింగ్ పీస్ మీద పెట్టుకుని ఐరన్ చేసుకోవాలండి. ఇక్కడ మిడిల్లో కట్స్ పెట్టుకోండి. కింద పైన కూడా మనకి మధ్యలోకి జాయిన్ చేయాలని. ఇప్పుడు ఒరిజినల్ పీస్ రాంగ్ సైడ్ వేసుకుని పైన లైనింగ్ పీస్ వేసుకోవాలి. ఇలా ఒకసారి ఐరన్ చేసేసుకొని దీనికి నేను గమ్ పెట్టి జాయిన్ చేస్తున్నాను. మిషన్ మీదన్నా కుట్టు వేసుకోవచ్చు. కొత్త వారికి అయితే ఇలా గమ్ పెట్టి జాయిన్ చేసుకుంటే మనకి జారిపోకుండా గట్రా ఉంటుందండి. క్లాత్ కొంచెం సిల్కీగా ఉంది, అందుకోసమని నేను ఇలా గమ్ పెట్టి జాయిన్ చేస్తున్నాను. పిన్స్ పెట్టేసుకొని మిషన్ మీదన్నా కుట్టుకోవచ్చు. ఎలాగైతే ఇంకా నీట్ ఫినిషింగ్ వస్తుంది, అందుకోసమని ఇలాగ చివరికి పెట్టుకోవాలండి. డాట్స్, గమ్ డాట్స్ మనకి డాట్స్ లాగా అదే కొంచెం డాట్స్ కనిపించినట్టు మరకల కింద కనిపించుకుంటూ ఉంటాయి. ఇలాంటి కలర్ అయితే కనిపించవులేండి, లైట్ కలర్స్ అయితే కొంచెం కనిపిస్తాయి, అందుకోసం చెప్తున్నాను. తర్వాత ఇలా ఐరన్ చేసేసుకొని ఐరన్ బాక్స్ లేకపోతే కాసేపు పక్కకు ఉంచేయండి. అలాగా చేతితో మనకు అలా అద్దేసి పక్కకు ఉంచేస్తే
అంటుకుపోతుంది. అప్పుడు మనకి ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకోవచ్చు. నేను ఐరన్ చేసాను కాబట్టి కట్ చేసేస్తున్నానండి మిగతా పీస్ ఎక్స్ట్రా. లైనింగ్ మనం కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి మిగతా పీస్ అంతా కటింగ్ చేసేసుకోవాలి. కంగారు పడకుండా స్లోగా కట్ చేసుకోండి. ఫాస్ట్గా పెడితే వీడియో అర్థం కావట్లేదు అంటున్నారు కదా, అందుకోసం నేను స్లోగా చెప్తున్నాను. నేను స్లోగా కూడా కటింగ్ చేస్తున్నాను, చూడండి క్లియర్గా అర్థం అవ్వాలని. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. దీనికి నేను పైపింగ్ వేస్తానండి. కొంచెం ఇలాంటి మోడల్స్ పైపింగ్ కట్టా వేసి స్టిచ్ చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. అందుకే బోటిక్స్లో కట్టా ఎక్కువ తీసుకుంటారు అమౌంట్. చాలా టైం టేకింగ్ అండి, అందుకోసమే. ఇప్పుడు అయిపోయింది కదా, దీనికి లైనింగ్ కూడా ఎక్కువ పడుతుంది. నేను వేరే లైనింగ్ తీసుకున్నాను, ఇది నాదే బ్లౌజ్ అండి, అందుకోసమని నా దగ్గర ఉన్న పీస్ తీసుకుని దాని మీద పెట్టి ఇలాగా మనకి ఒకవైపు షైనింగ్ ఉంటుందండి బక్రం క్లాత్కి. ఆ షైనింగ్ ఉన్నది క్లాత్ వైపు పెట్టుకుని ఐరన్ చేయాలి. అది మీరు పై వైపు పెట్టుకున్నారంటే ఐరన్ చేసేటప్పుడు ఐరన్ బాక్స్కి అంటుకుపోతుందండి. అందుకోసమని చెప్తున్నాను నేను, కొత్త వారి కోసమని, తెలిసిన వారికి అయితే కాదండి. ఇలా చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచేలాగా చూసుకొని కటింగ్ చేసేసుకోండి. ఇలా కార్నర్స్ దగ్గర కూడా కొంచెం ఇలాగా కట్ చేసి తీసేయండి. అది ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి మనం. అది మనం నెక్కి మెయిన్ పీస్ అతికినప్పుడు రివర్స్ చేసినప్పుడు లోపల హ్యాండ్ వర్క్ చేసుకోవడానికి వస్తుంది, దానికోసం అనేసి. నెక్ ఇలాగా రెడీ అయిన తర్వాత ఇలా చుట్టూ ఉంచిన 1/2 ఇంచు ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలండి. నేను మిడిల్లో కూడా నెక్ షేప్ ఎలా అయితే ఉందో అలా కుట్టి వేసానండి. అది చిన్నది మిస్ అయింది, ఏమీ కాదు. నేను ఐరన్ చేసాను, కుట్టు అవసరం లేదు, జాయింట్ అయిపోయి ఉంటుంది. కానీ ఏంటంటే నేను దీనికి పైపింగ్ వేస్తాను కాబట్టి బక్రం క్లాత్కి నెక్కి పైపింగ్ వేసేస్తాను నేను, అందుకోసమని స్టిచ్ వేసాను మిడిల్లో. సేమ్ మన నెక్ షేప్ ఎలా అవుతుందో అలా చుట్టూ ఒక కుట్టు వేసాను. అది మనకు రాంగ్ సైడ్ కనిపిస్తుందండి. ఆ రాంగ్ సైడ్ కనిపించినప్పుడు దాని మీదే కుట్టుకోవాలి మన పైపింగ్. అప్పుడు నీట్గా వస్తుంది మనకి, ఎక్కడ వంకర్లు అవి రాకుండా. ఇప్పుడు స్టిచ్చింగ్లో చూడండి, క్లియర్గా చూడండి, ఫుల్ వీడియో మీకు అర్థమవుతుంది. కొత్త వారు కూడా ఈజీగా పైపింగ్ వేసుకోవచ్చండి ఈ పద్ధతిలో అయితే. మనకి ఏ నెక్ షేప్ అయినా ఈజీగా తిరుగుతుందండి. రాంగ్ సైడ్ కనిపిస్తుంది చూడండి మనం కుట్టు. పైపింగ్ నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. శారీలో గోల్డ్ కలర్ ఉంది, బార్డర్ కూడా గోల్డ్ కలర్ వచ్చింది, అందుకోసమని గోల్డ్ పైపింగ్ వేస్తున్నాను. రాంగ్ సైడ్ మన కుట్టాను కదా, కుట్టు మీదే పెట్టుకుని పైపింగ్ థ్రెడ్ ఉన్నది కుట్టుకి మధ్యలోకి రావాలండి, మధ్యలోకి వచ్చేలా పెట్టుకుని కుట్టుకోవాలి మనం. నెక్ ఆ కుట్టు ఎలా అయితే కుట్టామో ఆ కుట్టు మీదే రావాలి ఈ కుట్టు కూడా. అలాగైతే మీకు పైపింగ్ ఎక్కడ ఇచ్చి దగ్గులై రాకుండా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఇక్కడ కార్నర్స్ దగ్గర కొంచెం సూది దింపుకుని పాదం ఎత్తి కార్నర్స్ తిప్పుకోవాలండి, లేదంటే షేప్ సరిగ్గా రాదు. కొత్త వారికి కొంచెం కష్టమే, ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి. ఇలాగ కటింగ్స్ ఇచ్చుకోండి, బాగా తిరుగుతుంది. ఫస్ట్లో అయితే నేను కూడా అసలు వేయలేకపోయేదాన్ని పైపింగు. ఇలా చిన్న కట్స్ ఇచ్చుకోండి. ఫస్ట్లో నాకు కూడా అస్సలు వేయడం వచ్చేది కాదండి, చాలా చోట్ల నేర్చుకుందామని ఎవరూ నేర్పించలేదు నాకు. నా అంతటి నేనే నేర్చుకున్నాను, ట్రై చేయగా వచ్చిందండి. పైపింగ్ అయితే నేను యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి. యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా కూడా నాకు అసలు రాలేదు. అందరూ ఈజీగా వేసేస్తున్నారు, నాకు రావట్లేదు అనుకుని చాలాసార్లు వేసించి ఇంకా నాకు రాదు అనుకున్నాను. కానీ ప్రయత్నిస్తే ఏదైనా వస్తుందండి, తర్వాత తెలిసింది నాకు.
ఇప్పుడు నేనే మీకు చెప్తున్నాను చూడండి. ఇలా కార్నర్స్ తిప్పుకొని కార్నర్స్ దగ్గర చిన్న కటింగ్ పెట్టుకుని ఇలాగా కుట్టుకోండి. మీకు బోటిక్లో కుట్టినట్టే నీట్ ఫినిషింగ్ వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ ఖర్చు కనిపించకుండా. కొంచెం స్లోగా కుట్టుకోవాలండి, టైం పడుతుంది ఇలాంటి బ్లౌజెస్కి. పైనుంచి కూడా వేసుకోవచ్చు పైపింగ్, అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ప్లీజ్ అండి మన ఛానల్ని క్లియర్గా చూసండి, పూర్తిగా చూసి కామెంట్ పెట్టండి. వీడియో లెంతీగా ఉందని స్కిప్ చేయకండి, ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. మీకు ఫాస్ట్గా చెప్పేస్తే అర్థమవుతుంది కదండి, అందుకోసమే నేను స్లోగా పెట్టి వివరంగా చెప్తున్నాను. బ్యాక్ పార్ట్ ఒక్కటే చూపిస్తున్నాను నేను ఈరోజు స్టిచ్చింగు, రేపు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. ఇలా కుట్టేసుకున్నాను చూడండి. మనకి నెక్ షేప్ ఎలా అవుతుందో అలా వచ్చింది. తర్వాత ఇలా మిడిల్లోకి ఇలాగా మడత పెట్టుకుని ఇలా అనుకుని మిడిల్లో కట్ పెట్టుకున్నాం కదా, ఆ కటింగ్ ఈ కటింగ్ మధ్యలోకి వచ్చేలా పెట్టుకోండి. ఇలాగా పెట్టుకొని ఇలాగా పిన్స్ పెట్టేసుకోండి కదలకుండా ఉండడానికి. ఇది కింద కూడా సెంటర్లోకి వచ్చేలా చూసుకుని ఒక పిన్ పెట్టుకోండి కదలకుండా ఉండడానికి. మనం మధ్యలో సెంటర్లో కుట్టు వేసేసుకోవాలి కదలకుండా ఉండడానికి. తర్వాత మనకి నెక్ ఎలాగైతే ఉందో అలాగ చుట్టూ కుట్టేసుకోవడమే. మనం ఫస్ట్ పైపింగ్ కుట్టాం కదండి, పైపింగ్ కోసం కుట్టాం కదా కుట్టు, ఆ కుట్టు మీద ఈ కుట్టు రావాలి. సేమ్ ఎక్కడ పక్కకి వెళ్ళకుండా అదే కుట్టు మీద రావాలండి. అదే కుట్టు మీద వస్తేనే మనకి పైపింగ్ అక్కడ లోడింగ్ పద్ధతిలో నీట్ ఫినిషింగ్ వస్తుంది. మనకి ఎక్కడ గ్యాప్ రాకుండా క్లియర్గా వస్తుందండి. మీరు అటు ఇటు పక్కకి కట్ట కుట్టారంటే పైపింగ్ అస్సలు బారాదు. సేమ్ మనం ఫస్ట్ ఏ కుట్టు అయితే కుట్టామో దాని మీదనే ఈ కుట్టు కూడా రావాలి. క్లియర్గా చెప్తున్నాను చూడండి, వినండి, కొంచెం స్లోగానే చెప్తున్నాను నేను మీకు అర్థమయ్యేలా. ఒకసారి మళ్ళీ మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే చూసుకోండి, ఒకసారి పైపింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకుని. ఒకవేళ ఏమైనా కొంచెం పెద్దగా వచ్చినట్టు అనిపిస్తే చూసి మళ్ళీ దగ్గరగా కుట్టు వేసుకోండి. మీరు ఫస్ట్ వేసిన కుట్టు మీద వేసారంటే ఇంకా చూసి పని లేదండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత ఇలాగా ఎక్స్ట్రా పీస్ అంతా కటింగ్ చేసేసుకోండి. ఒక పావు ఇంచు ఉంచుకొని మిగతాదంతా ఇలా కట్ చేసేయండి. ఇది కుట్టి నేర్చుకోవడానికి నాకు చాలా టైం పట్టిందండి, అందుకోసమని మీకు అంత వివరంగా చెప్తున్నాను నేను క్లియర్గానే. ఇక్కడ చిన్న చిన్న మూలల దగ్గర అయితే కటింగ్స్ ఇచ్చుకొని నేను చూసారు, ఒకసారి చూస్తున్నాను సమానంగా వచ్చిందా లేదా అని. అది కొంచెం పెద్దగా కుట్టు పక్కకి వెళ్తే పైపింగ్ కొంచెం లావుగా ఉన్నట్టు వస్తుంది. అది మళ్ళీ కుట్టు వేసుకొని సెట్ చేసుకోవచ్చు మనం. అదే సేమ్ అదే కుట్టు మీద వేసారనుకో ఇంకా అలాంటి పని ఉండదు, ఒకసారి అయిపోతుంది మీకు. ఇది కుట్టు వేసుకున్నప్పుడు మట్టుకు చిన్న కుట్టు పెట్టుకుని వేసుకోండి. 3వ నెంబరు 2వ నెంబర్ కుట్టు పెట్టి వేసుకుంటే మనకు బాగుంటుంది. ఇలా మూలల దగ్గర చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోండి, కుట్టు కట్ అవ్వకుండా. నెక్ బాగా తిరుగుతుందండి కటింగ్స్ ఇచ్చుకుంటే. ఇలా రివర్స్ చేసుకొని ఒకసారి ఈ మూలల దగ్గర కొంచెం అటు ఇటు ఇలా అనుకోండి. ఇప్పుడు టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇది లోపల బయట కూడా మనకి లోడింగ్ పద్ధతిలో వస్తుందండి, చాలా బాగుంటుంది నీట్గా. ఇది కూడా ఇలాగా కార్నర్స్ దగ్గర పై కుట్టు కూడా అలాగే సూది దింపి పాదం ఎత్తుకొని కుట్టుకుంటూ రావాలి, సర్దుకొని కుట్టుకోండి. ప్లీజ్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి.
సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎంత పన్నా డైలీ వీడియో పెడదామని చూస్తున్నాను, నేను పెడుతున్నాను కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఇలాగా సమానంగా చూసుకోండి. ఇలాగా మనం లోడింగ్ పద్ధతిలో పైపింగ్ కట్ట చేసుకుని మోడల్కి ఇలా చేయాలంటే కొంచెం టైం అది ఎక్కువ తీసుకుంటుందండి, చాలా టైం పడుతుంది. నేను ఇది చాలా స్లోగా కుట్టానండి. ఇది కూడా ఇంకా కొంచెం ఫాస్ట్గానే మరీ ఫాస్ట్ పెట్టలేదు, కానీ కొంచెం ఫాస్ట్ పెట్టాము వీడియో. ఇంకా స్లో పెడితే మరీ చూసేవారికి ఇసుపు వస్తుంది కదా ఎంతసేపు చూడాలంటే, అందుకోసమని. నేర్చుకుందాం అనుకున్న వారైతే చూస్తారండి, మిగతా వాళ్ళు ఎక్కువ చూడరు కదా, అందుకోసమని. నాకు ఇదిగోండి, చూసారా ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ నీట్గా. అయితే ఇక్కడ కొంచెం సూది పాడైందండి, ఆ సూది వల్ల కొంచెం కుచ్చులా వచ్చింది జాడ కింద. సూది మార్చాను నేను, అంతే. నెక్ ఇప్పుడు నడుం పట్టి కూడా నేను పైపింగ్ వేసేస్తానండి. నడుం బెల్ట్ వస్తుంది, పైపింగ్ కూడా వస్తుంది చూడండి. హెమ్మింగ్ పట్టి కూడా వచ్చేస్తుంది ఇందులోనే. మనం 1.25 క్లాత్ తీసుకుని ముందు డాట్స్ వేసుకోండి రెండు వైపులా. ఇలా ఖర్చు ఎంత ఉందో అంతవరకు ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని కట్స్ ఇచ్చుకొని డాట్స్ వేసేసుకోవాలి, బ్యాక్ డాట్స్. షోల్డర్ మధ్యలోకి పెట్టుకుని డాట్స్ వేసుకోండి. పైపింగ్ వేసాక అంటే పెద్ద అంత లుక్ అనిపించదు నా ఉద్దేశం ప్రకారం. చాలామంది పైపింగ్ వేసాక కూడా వేస్తున్నారు, నాకైతే ఇది బాగుంది అనిపించింది, నేను ఇదే ఫాలో అవుతాను. నేను ఎలా స్టిచ్ చేస్తానో అది చూపిస్తున్నానండి. ఇంకా చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు కదా. నేనేం సీనియర్ అని చెప్పను, కానీ నాకు వచ్చినది నేను చెప్తున్నాను. బ్యాక్ డాట్స్ వేసేసాను. ఇప్పుడు ఏమైనా దారాలు ఉంటే కటింగ్ చేసేసుకొని, ఇప్పుడు నడుం బెల్ట్ 1.25 తీసుకున్నాను. దానికి ఇలా పైపింగ్ రెడీ చేశాను కదా, అది ఇలా పెట్టేసుకొని ఒక సైడు కుట్టేసుకుంటున్నానండి దానికి, లైనింగ్ పీస్కి. ఇది కూడా పైపింగ్ వస్తుంది మనకి, నడుం బెల్ట్ కూడా వస్తుంది. నడుంకి ఎక్కడ పైపింగ్ కుచ్చుకోకుండా ఇది కూడా లోడింగ్ పద్ధతిలో వస్తుందండి. వీడియో లెంత్ అవుతుందని వదిలేకుండా ఫుల్ వీడియో చూడండి పూర్తిగా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. సపోర్ట్ చేయండి మన ఛానల్ని. అలా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కొంచెం కట్ చేసి తీసేసి ఇప్పుడు నడానికి వేసుకోవాలి. ఇది మిడిల్లోకి రావాలండి, పైపింగ్ ఉన్నది. ఇలా కుట్టింది మధ్యలోకి పెట్టుకుని ఇలా రివర్స్లో కుట్టింది ఇది మధ్యలో కుట్టుకుని ఇలా, ఇది కూడా మనం పైపింగ్ కుట్టి ఎక్కడైతే కుట్టామో చివరికి పైపింగ్ పక్కనే వేసాం కదండి కుట్టు, ఆ కుట్టు మీదకి రావాలి ఈ కుట్టు కూడా. అలా వస్తే మనకి లోడింగ్ పద్ధతిలో నీట్ ఫినిషింగ్ వస్తుందండి. మనం నెక్క కూడా అలాగే కుట్టాం కదా, ఇది కూడా అలాగే కుట్టాలి. మన లోడింగ్ పద్ధతిలో పైపింగ్ దేనికి వేసుకున్నా ఇలా కుట్టుకుంటే మీకు చాలా నీట్గా వస్తుంది. డబల్ పాదంతో కూడా వేసుకోవచ్చండి. ఫస్ట్లో నాకు డబల్ పాదంతో అస్సలు వచ్చేది కాదు, పైపింగ్ దాని మీదకి ఎక్కేసేది కుట్టు, చాలా చిరాగ్గా, చాలా అసలు వచ్చేది కాదండి. చిన్నగా ఇంక పైపింగ్ నేర్చుకోవడం రాదనుకునేదాన్ని. అందుకోసం మీకు రానివారు అలా అనుకుంటారని నేను అన్నిసార్లు చెప్తున్నానండి, మీకు బోరుగా ఉంటుందేమో. అలా కుట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని పైన టాప్ స్టిచ్ వేసుకోవడమేనండి. అయితే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. దీనికి హ్యాంగింగ్స్ పెడతాను, అవి లాస్ట్లో చూపిస్తానండి బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యాక. అయితే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది.
ఎలా ఉందో కామెంట్ పెట్టండి మోడల్.